షాలోమ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈరోజు ఈ లైవ్ కార్యక్రమానికి కూడి వచ్చి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబానికి సమాధానము కలుగును గాక. రైట్, మంచిది. ఈరోజు మరి మన తోటి బ్రదర్ స్వరూప్ బ్రదర్ తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. మరి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. సంవత్సరములు గడుచుచుండగా దేవుడు తన దయాకిరీటాన్ని మనకు ధరింపజేస్తూ ఉంటారు. సంవత్సరాలు గడుచుచుండగా దేవుడు తన దయాకిరీటాన్ని మనకు ధరింపజేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కిరీటము. అన్ని సంవత్సరాలు అన్ని కిరీటాలు ఒకలా ఉండవు. మన ఎదుగుదల వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా మనం ఎదుగుదల చెందుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం బ్రదర్ పుట్టినరోజు దినమున మరి తన పెద్ద కుమార్తెతో కలిసి, కుటుంబంతో కలిసి ఇలా ఈ లైవ్ లో మరి వారు ప్రభువుని ఆరాధించగలిగారు. కాబట్టి సంవత్సరములు గతిస్తూ ఉండగా మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. కాబట్టి ఈరోజు మనం ఈ ఎదుగుదల విషయంలో కొన్ని వాక్యాలను మనం ధ్యానించబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మనం క్రమంగా వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అదే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం దాకా మనం ధ్యానించబోతూ ఉన్నాం. సంవత్సరములు గతించుచుండగా మనం ఎదగాలి. ఎదుగుదల లేని సంవత్సరాల వల్ల లాభం ఏముంటది? మనం ఎదిగినప్పుడే కదా అటు దేవుడికి, ఇటు మన కుటుంబానికి, ప్రజలకు, సంఘానికి, సమాజానికి మనం ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. సపోజ్ మనం ఎదగలేదనుకోండి, దేవుడు ఆయుష్ ఇచ్చి లాభం ఏముంది? మనము ఎదగకుండా మరుగుజ్జే స్థితిలో ఉన్నప్పుడు మన వల్ల దేవునికి ఏంటి లాభం? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వారి జీవితంలో మరుగుజ్జులుగా ఉండలేదు. వాళ్ళు బలహీనులు కావచ్చు, ఒకప్పుడు వారు అవిశ్వాసములో ఉండవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వారు ఎదిగారు తప్ప ఎక్కడ వదలలేదు. ఈ మెసేజ్ ని రోజు మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. సపోజ్ మీరే ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మీరే ఒక వ్యాపారం, ఏ వ్యాపారం అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గొర్రెల మందని పెంచాలనుకున్నారు. ఈ గొర్రెల మందని పెంచాలనుకున్న మీరు ముందుగా ఒక గొర్రెల కాపరిని పెట్టుకుందాం అనుకున్నారు. ఒక మంచి గొర్రెలను పెంచగలిగే సామర్థ్యత ఉన్న ఒక యవ్వనస్తుడిని పనిలో పెట్టుకుందాం అనుకున్నారు. అనుకొని ఈ యవ్వనస్తుడిని వెతకడం ప్రారంభించారు. సరే, ఈ యవ్వనస్తుడిని వెతకడం ప్రారంభించారు కదా, మీకే వదిలేస్తున్నాను, మీరు ఆలోచించండి. ఎలాంటి యవ్వనస్తుడిని మీరు పనిలో పెట్టుకుంటారు? మంచి తెలివితేటలు, చాకచక్యత, యవ్వన బలం, జ్ఞానము ఇలాంటివి ఉన్న యవ్వనస్తుడిని పనిలో పెట్టుకుంటారా? లేదా నిర్లక్ష్యం, సోమరిపోతుతనం, అజ్ఞానం ఇలాంటి వ్యక్తిని పెట్టుకుంటారా? జనరల్ గా ఆలోచించండి. వ్యాపారం నీది కాబట్టి మరి నీ వ్యాపారంలో మీకు లాభాలు రావాలంటే ఎలాంటి పనులను పెట్టుకోవాలి? మరి ఒక వ్యాపారం, ఈ భూ సంబంధమైన వ్యాపారానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు వాక్య స్వరూపి శరీరధారిగా భూమి మీదకి దిగొచ్చారు. ఆ ప్రభు తన శిష్యులను ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్త తీసుకొని ఉండాలి. ఈ భూమిని తలకిందులు చేసి ప్రజలకు యేసు రక్తములో పాపక్షమాపణ ఉంది అనే సంగతిని తెలియచేసే ఆ శిష్యుల ఎంపికలో ప్రభు ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి శిష్యులకు పేర్లు పెట్టారంట. రాత్రంతా ప్రార్థన చేసి అపోస్తులు 12 మంది, అందులో ఒకడు ఇస్కరియోతు యోధా అయిపోయాడు. సో 11 మంది అపోస్తులు. ఈ 11 మంది అపోస్తులు చాలా యునిక్.
చాలా 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 యునిక్. ఈ రోజు కూడా చాలా మంది అపోస్తులని పేరు పెట్టుకుంటున్నారు. కానీ ఈ రోజు పేర్లు పెట్టుకుంటున్న అపోస్తులకు ఆ 11 మంది అపోస్తులకి చాలా తేడా ఉంది. ఓకే, కొన్ని విషయాలు చెప్తాను. 11 మంది అపోస్తులు తర్వాత చీట్లు వేయగా మాథ్యూ ఆయన 12వ వాడిగా, మత్తీయ అనే ఇంకొక శిష్యుడిని 12వ శిష్యుడిగా ఇస్కరియోతు యూదా స్థానంలో ఎంచుకుంటారు చీట్లేసి. ఆ తర్వాత 13వ వ్యక్తిగా అపోస్తులుడైన పౌలు తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి తాను కూడా అపోస్తులుడిగా క్లెయిమ్ చేసుకుంటాడు. సో 11 మంది అపోస్తులు. ఈ 11 మంది అపోస్తులు ఏది బోధించారో ఈరోజు సంఘానికి అదే పునాది. కొత్తగా చేర్చినందుకు కానీ కొత్తగా అందులో నుంచి తీయనందుకు కానీ ఏమీ లేదు. చేర్చేవాడు తీసేవాడు శాపగ్రస్తుడు. కాబట్టి వాళ్ళు చాలా యునిక్ అపోస్తల్స్. ఈ రోజు పేర్లు పెట్టుకున్న అపోస్తుల బోధలో చేర్చనందుకు కానీ తీయనందుకు కానీ వారికి అధికారము లేదు. ఈరోజు అపోస్తులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు ఆది అపోస్తులు ఏది బోధించారో అదే కాపీ కొట్టి బోధించాలి. కొత్తగా బోధించినందుకు ఏమీ లేదు. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి యునిక్ అపోస్తుల్స్ ఎవరనంటే ఆ మొట్టమొదటి ఆ అపోస్తులే, ఆదిమ అపోస్తులు. 26 పుస్తకాల్లో ఎవరెవరైతే మనకి అపోస్తుల బోధ అని మనకి అందించారో వాళ్ళే మనకి ఫస్ట్ క్లాస్ అపోస్టల్స్. ఈరోజు పేర్లు పెట్టుకోవచ్చు చాలా మంది. నాకు తెలిసిన దైవజనులే కొంతమంది అపోస్టల్స్ అని పేరు పెట్టుకోవడంలో తప్పేం కాదు. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈరోజు పేర్లు పెట్టుకుంటున్న అపోస్తులు ఆదిమ అపోస్తుల బోధనే కాపీ కొట్టి చెప్తున్నారు. వీళ్ళేమి కొత్త బోధ ఏమీ చెప్పడం లేదు. కానీ ఆ రోజు వాళ్ళు చెప్పింది కొత్త బోధ. అందుకే అపోస్తుల బోధ మీద కట్టబడాలి సంఘము. ఈ అపోస్తులు ఆ ఆదిమ సంఘము టైంలో ఎలా ఉన్నారు అని కనుక మనం చూస్తే అవిశ్వాసులుగా ఉన్నారంట. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితులను వారు లేఖనములను గ్రహింపలేదు అని 9వ వచనం చెప్తుంది. 20వ అధ్యాయం యోహాను సువార్త. వారు లేఖనములను గ్రహింపలేదు. ఈరోజు మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను, చిన్న ఉదాహరణ, ప్రాక్టికల్ ఉదాహరణ. ఆదిమ సంఘములో బైబిల్ లేదు. ఆదిమ సంఘములో వాక్యానాలు లేవు. ఆదిమ సంఘములో నిఘంటువు లేదు. ఆదిమ సంఘములో పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలో తరఫీదు పొందిన సేవకులు లేరు. అయినా ఆదిమ సంఘములో ఆత్మలో ఉజ్జీవింపబడిన సంఘాన్ని మనం రుచి చూస్తున్నాం. ఎంత కొరడాలు కత్తులు ప్రజల గొంతుకులు కోసినా సంఘం ముందుకే వెళ్ళింది, కానీ సంఘం వెనకబడలేదు. మరి ఈరోజు ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని కామెంటరీలు, గూగుల్లో ఒక అంశం కొట్టగానే బోల్డ్ అన్ని సైట్లు మనకు ఓపెన్ అవుతున్నాయి కదా. ఇన్ని ట్రాన్స్లేషన్స్ లో బైబిల్ మనకి తర్జుమా అయ్యింది కదా. ఈరోజు ఇంటర్లైనర్ బైబిల్స్ వచ్చాయి. మూల భాషలోకి వెళ్ళి చదివేయచ్చు బైబిల్. దేవునికి స్తోత్రం. ట్రాన్స్లేషన్ లో ఉన్న మిస్టేక్స్ కూడా మూల భాషలోకి వెళ్ళి చెక్ చేసుకునే అంత టెక్నాలజీ మనకి పెరిగింది కదా. మనకు ఒక సంఘ కాపరి, ఆత్మీయ కాపరి, అలాగే మనకు అందుబాటులో ఉన్న కాపరుల ప్రసంగాలు, అలాగే స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ మనకి కొంతమంది దైవజనులు, మంచి దైవజనులు, వారి ప్రసంగాలు, ఇన్ని సదుపాయాల మధ్య సంఘం ఎలా ఉంది? ఏ సదుపాయాలు లేని ఆదిమ సంఘము ఎలా ఉంది? అన్ని సదుపాయాలున్న ఆధునిక సంఘం ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, గమనిద్దాం తేడాన్ని. బలహీనతలు ఉండక మానవు, అభ్యంతరాలు ఉండక మానవు. కానీ నీ అడుగు పరలోకం వైపే పడాలి. నీ అడుగు వెనక్కి పడకూడదు. నీ అడుగు అవిశ్వాసిగా వెనక్కి పడకూడదు. నీ అడుగు ముందుకే పడాలి. ముందుకే వెళ్ళదాం, వెనక్కి చూడము. ఆ పాట ఉంది కదా. కాబట్టి మనం ఈ సంగతిని గ్రహించి ఈరోజు వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? కరోనా టీ తాగుతున్నారా? వేడి నీళ్లు గొంతుకులో బుక్కలించి వస్తున్నారు కదా రోజు 3-4 సార్లు.
చల్లనీళ్ళు తాగొద్దు, బాగా మరగబెట్టి గొంతుకు కాలేలా నీళ్ళు తాగండి, ఆవిరి పట్టండి. ఆరోగ్య సూత్రాలు కదా ఇవన్నీ, చూసారా? ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ ఫాలో అవ్వాలి మనం. ఓకే, కరోనా టీ తాగండి. గూగుల్లో ఇంటర్నెట్ లో కొడితే ఈ కరోనా టీ ఎలా చేయాలో మీకు చెప్తారు. ఆ టీని రోజుకి 3-2 సార్లు పిల్లలందరికీ పట్టి, పెద్దలకి పట్టి జాగ్రత్తగా వేడి నీళ్ళు స్నానం చేయండి. ఒకవేళ ఏమైనా జలుబు దగ్గు ఉంటే వేడి నీళ్ళు స్నానం చేయండి. ఇంకోటి కూడా వాతావరణ శాఖ చెప్పారు ఏంటంటే, ఋతుపవనాలు త్వరగా వస్తాయంట ఈ సంవత్సరం. ఋతుపవనాలు ఎందుకంటే లాక్డౌన్, 2 నెలలు లాక్డౌన్ కదా, పొల్యూషన్ లేదు, సో ఋతుపవనాలు టైంకి వచ్చేస్తాయి. మరి ఋతుపవనాలు వచ్చాడు వర్షాలు పడతాయి, జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ముందే మన ఇమ్యూన్ సిస్టమ్ మనం కొంచెం ఇప్పటి నుంచి జాగ్రత్తగా దాన్ని కొంచెం న్యాచురల్ గా, ప్రకృతి సిద్ధంగా దాన్ని కొంచెం భద్రపరుచుకుందాం. మంచి పదార్థాలు తిందాం, కొంచెం యాక్టివ్గా ఉందాం. ప్రభు మనల్ని దీవించును గాక. కరోనాతో మనం సహజీవనం చేయాలంట మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి గనుక మనందరం, నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి మనందరం ఆ కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి. మన పక్కనే ఉంటది కరోనా, మనం ఈ పక్కనే ఉంటాం, కానీ దాన్ని ముట్టుకోకుండా, దాన్ని మనం అంటించుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, శానిటైజర్లు ఎక్కువ ఉండాలి. కాబట్టి మాటికి చేతులు, కాళ్ళు, ముఖం సోప్తో కడుక్కోవాలి. ఇవన్నీ కూడా మనం పాటిద్దాం. మరి కష్టకాలం, మరి తప్పదు. అంతం వరకు సహించువాడు ధన్యుడు అన్నాడు కదా ప్రభు. కాబట్టి మనం సహిస్తూ ముందుకు వెళ్దాం. చూద్దాం దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, మగ్దలేని మరియ ఆ సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్న మగ్దలేని మరియని 2 దూతలు పలకరిస్తారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నప్పుడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఆ దేవదూతలకు కంప్లైంట్ చేస్తుంది మగ్దలేని మరియ. ఇంతలో మగ్దలేని మరియ వెనకాతల స్వయంగా పునరుద్ధానుడైన యేసునాథుడు అమ్మా అని పలకరిస్తాడు. పలకరించినప్పుడు ఈ తల్లి మగ్దలేని మరియ, యేసుని అపరిమితంగా ప్రేమిస్తున్న ఈ స్త్రీ, అమాయకురాలు కావచ్చు, లేఖనాల మీద పెద్ద పట్టు లేకపోవచ్చు, జ్ఞానవంతురాలు కాకపోవచ్చు, తత్వజ్ఞానం లేకపోవచ్చు, అయినా ఆవిడకున్న ఆయుధం ఏంటో తెలుసా? మొదటి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్సి సంఘంతో ప్రభు చెప్తున్న నెంబర్ 1 కండిషన్ ఏంటంటే మొదటి ప్రేమ. చాలా మంది మర్చిపోతుంటారు. మొదట్లో తెగ ఉపవాసాలు, మొదటిలో బైబిల్ స్టడీ, మొదటిలో పాటలు పాడతారు, మొదటిలో సంఘానికి వచ్చి సంఘంలో అన్ని పనులు చేస్తారు. రాను రాను దుష్టుని ప్రభావం వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మాటలు విని దారి తప్పిపోతారు. ఎంత దౌర్భాగ్య స్థితి! ఏమైంది మీ మొదటి ప్రేమ? మీరు రక్షణ పొందినప్పుడు మీకున్న ప్రేమ, ఈ రోజు మీకున్న ఆ ప్రభువు మీద ప్రేమ కొలత వేయండి. ఒకసారి కొలత వేయండి. ప్రభువుకి నువ్వు ఎడబాపులోకి వెళ్ళి, అంటే దూరంగా వెళ్ళి నువ్వు వేసిన ప్రతి అడుగు నీకు నష్టం చేకూర్చిందా, లాభం చేకూర్చిందా? ఒకసారి అంచనా వేసుకోండి. ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మీయంగా మీరు యేసుకి అడుగులు దూరంగా వేస్తున్న కొలది నష్టం కలిగిందా, లాభం కలిగిందా? అంచనా వేయండి. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మీతో సూటిగా మాట్లాడుతున్నారు. మీ అడుగు యేసుని ప్రేమించే వైపు వేయండి. మగ్దలేని మరి ఎంత ప్రేమించిందంటే, ఆ ప్రభువుతోనే తోటమాలనుకొని అంటది, నా ప్రభు ఎక్కడున్నాడో చెప్తే నా ప్రభువుని నేను మోసుకొని పోతాను అంటుంది. ఒక్క లేడీ అండి. ఈరోజు చాలా మంది లేడీస్ చాలా వీక్ గా ఉంటారు, ఎమోషనల్ గా, ఎక్కువ ఏడుపు వస్తూ ఉంటది వాళ్ళకి. కానీ నేనంటాను, అంటే మీరు ఏడ్డం తప్పని నేను అన్ను, కానీ ఏడ్చే స్థితిలో ఉండకుండా ధైర్యవంతురాలుగా మీరు ఉండడం చాలా అవసరము. వీలైతే స్త్రీల మీద ఒక 4 లైవ్లు చెయ్యాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త అవ్వగానే స్త్రీల మీద, స్త్రీకున్న బిబ్లికల్ ప్యాటర్న్ ఏంటి, అంటే దైవ వాక్యములో స్త్రీకున్న ప్రాధాన్యత ఏంటి, స్త్రీకి ప్రభు ఎలాంటి శాపం ఇచ్చాడు, స్త్రీకి ఆ శాపములో ఆశీర్వాదాన్ని ఎలా ఉంచాడు, స్త్రీ కుటుంబములో ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఇవన్నీ కూడా వీలైతే ఒక 4 ఎపిసోడ్స్ నేను చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ ఈ మగ్దలేని మరియ తెల్లవారుజామున ఒంటరిగా ఆమె ఇంత పోరాడుతూ ఉందండి.
తోటమాల అనుకొని యేసు ప్రభుతో అంటుంది, నాకు యేసు ప్రభు శరీరం ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి ఎత్తేసుకుంటానంటుంది. ఎంత ఆశ! ఎత్తుకోలేదు పాపం ఆవిడ. ప్రాక్టికల్ గా మాట్లాడితే ఆవిడ ఎత్తుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు 85 కేజీలు, చనిపోయిన తర్వాత బరువు ఎక్కువ, 3 రోజులు అయిపోయింది, ఇంకా శరీరం ఉబ్బిపోయి ఉంటది, అంటే ఇంకా బరువు ఎక్కువయ్యింది, 100 కేజీలు. యేసు ప్రభుని ఆ స్త్రీ ఎలా ఎత్తుకోగలదండి? కానీ ఆవిడ ప్రేమ చూడండి. నేను నెగిటివ్ కాంటెక్స్ట్ లో నుంచి పాజిటివ్ మెసేజ్ ఇస్తున్నాను. ఎంత ప్రేమ! ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది ఒకసారి గమనిద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా మగ్దలేని మరియకి ఎందుకు కనపడ్డారు? ఎందుకు కనపడ్డారనంటే, మగ్దలేని మరియే యేసు ప్రభు కనబడాలి అన్నట్టుగా అక్కడే తచ్చాడుతూ ఉంది. అంతే, సింపుల్ రీజన్. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో, ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుందో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువ వెతుకుతారో వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు. హల్లెలూయా! ఎక్కువ ప్రేమించండి, ఎక్కువ ప్రేమించండి, యేసు యొక్క దర్శనాన్ని పొందుకోండి. ఓకే, సో అప్పుడు ప్రభు అంటారు, అమ్మా ఎమోషన్స్ ఎక్కువ కదా, భావోద్రేకాలు ఎక్కువ కదా స్త్రీలకి. యేసుని చూడగానే, యేసు అని గుర్తుపట్టగానే పునరుద్ధానుడనేసి దెబ్బలు లేవు. 39 కొరడా దెబ్బలు, ఆ మాంసం చీలిపోయింది కదా సిలువ మీద, ఆ దెబ్బలు ఇప్పుడు లేవు. మహిమ శరీరము, తలకు మొల్ల కిరీటం పెట్టారు కదా, ఇప్పుడు ఆ గాయాలు లేవు, చేతికి ఆ గాయాలు లేవు, కాలుకు ఆ గాయం లేదు. హీ ఈజ్ హోల్ హీల్డ్, ట్రాన్స్ఫార్మ్డ్. ఇమ్మోరల్ స్థితి నుండి మోరల్ స్థితికి, అక్షయతను ధరించుకున్న స్థితికి శరీరం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవుడికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే అక్షయతను ధరించుకుంటుంది. ఈరోజు మా బ్రదర్ స్వరూప్ 39వ పుట్టినరోజు జరుపుకున్నారు. 39 సంవత్సరాలు ప్రభు తన రెక్కల నీడను భద్రపరిచాడు కదా. ఇప్పుడు 39వ సంవత్సరంలో ఆయన శరీరం ఎలా ఉంది? 29వ సంవత్సరంలో ఆయన శరీరం ఎలా ఉంది? 19వ సంవత్సరంలో ఆయన శరీరం ఎలా ఉంది? 9వ సంవత్సరంలో 9 నెలల వయసులో 9వ నెల గర్భములో, మొదటి నెల గర్భములో ఆ స్కిన్ ఎలా ఉంది? నీకు అర్థమవుతుందా? ఇంకా 49, 59, 69, అధిక బలం ఉన్న 79, 89, 99, బిలిగ్రహం గారి లాగా, లేదా అబ్రహాం గారి లాగా, బైబిల్ అబ్రహాం గారి లాగా 183 అనుకుంటాను, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 183 సంవత్సరాలకు ఆ చర్మం ఎలా ఉంటది? మారిపోయే చర్మం ఇది, పాడైపోయే చర్మం ఇది. రోజు దాన్ని ఇలాగ మనం రుద్దితే చర్మంలోంచి ఏమొస్తుంది? మురికి, మట్టి వస్తుంది కదా. క్షయత, ఇది పాడైపోయేది. ఈ పాడైపోయే చర్మానికి ఎన్ని సోపులు రాసుంటాం, ఎన్ని క్రీములు రాసుంటాం, ఎన్ని పర్ఫ్యూమ్స్ రాసుంటాం. యేసు పునరుద్ధానుడయ్యాడు. ఆ శరీరము అక్షయతను, పాడైపోతూ ఉన్న శరీరము పాడవ్వని శరీరంగా మారిపోయింది. వాట్ ఆ ఎటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్! నిత్యత్వంలో ఎంత గొప్ప మార్పిది. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన నీకు ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నువ్వు అమర్త్యతను ధరించుకుంటావు, అక్షయతను ధరించుకుంటావు. ఇంకన్నిటికీ పాడవండి. ఏంటనుకుంటున్నారు చాలా మంది? పాపం అంటే నిరీక్షణ లేని వారికి, లేఖనములు ఎరగని వారికి తెలియదు పాపం. ఏంటి అని అంటే, మనకున్న గొప్ప పునరుద్ధాన శక్తి ఏంటో తెలియదు. వాట్ ఆఫ్టర్ డెత్? మరణము తర్వాత మనం ఏమవుతామో తెలియదు చాలా మందికి. మరణము తర్వాత మనము మహిమ శరీరాన్ని ధరించుకుంటాం, అక్షయతను ధరించుకుంటాం. అక్షయతను ధరించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగు. నిజంగా ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకనంటే, నువ్వు ఒకప్పుడు మరణం అంటే నాకు చాలా భయం. ఎవరైనా చనిపోయినప్పుడు లోపల అందరికీ ఉంటది ఇది. మనందరం కూడా వెళ్తాం కదా సమాధులతోటి. ఎందుకు ప్రభు ఈ మాటలు ప్రేరేపిస్తున్నారు నేను నాకు చెప్తాను. సమాధి తోటికి వెళ్తాము, సెమెటరీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యాలు చెప్తారు దైవజనులు, పాటలు పాడతారు. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, పాటలు పాడతారు కదా. ఇవి పాడుతూ ఉండగా
ఈ వాక్యాలు వింటూ ఉండగా బుర్ర పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రోజు ఆ సమాధి దొడ్డిలో సమాధి పెట్టే వెనకాతల నడిచి వెళ్తూ ఉండగా లోపల ఎక్కడో చిన్న భయం. నేను చెప్తుంది జ్ఞానవంతులు, కొంచెం ఆధ్యాత్మికత మీద బుర్ర పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళకి ఒక భయం, నేను ఒక రోజు పెట్టలోకి వెళ్ళాలి కదా. నేను భయపెట్టడం లేదు, గొప్ప నిరీక్షణ మనకు ఉందని చెప్తున్నాను. అమ్మో మనము ఇలాగే వెళ్తాం, నన్ను ఇలాగే పెడతారు అనే ఒక థాట్ వస్తుంటది మనకి, కానీ దాన్ని మనం నొక్కేస్తుంటాం. ఎందుకంటే వి డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ పొజిషన్. అమ్మో ఎంత త్వరగా నన్ను పెట్టలో పెట్టకూడదని ఒక భయం మనకి, కాబట్టి ఆ థాట్ ని మనం నొక్కేస్తుంటాం. కానీ అద్భుతమైన విషయం చెప్తాను కదండి, క్షయత అక్షయతను ధరించుకుంటాను. ఒక్కసారి ఈ శరీరంలో ఉన్న ఆత్మ వేడైపోగానే ఆత్మ పునరుద్ధాన శరీరాన్ని ధరించుకుంటారంట. వాట్ అ గ్లోరీ, వాట్ అ గ్లోరీ. ఇటర్నిటీలో మళ్ళీ మనం కళ్ళు తెరుస్తాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ పాడైపోయే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఫోకస్ చేయండి, బట్ ఎక్కువ చేయొద్దు. కాబట్టి అందుకే యోహాన్ అంటారు కదా, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము ఇవన్నీ తండ్రి నుంచి వచ్చినవి కాదు, ఇవి గతించిపోయే ఛాయ. యేసు పునరుద్ధానుడే అమ్మ ముందు నిలబడగానే అమ్మ వెంటనే వచ్చి యేసుని పట్టేసుకోబోతుంది. యేసు ప్రభువా అని ఏడ్చుకొని సాష్టాంగ పడిపోయి కాలు పట్టేసుకునే ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభు అంటాడు, అమ్మా నేను ఇంకొక 40 రోజుల తర్వాత ఆరోహణం అవ్వాలి పరలోకమందున్న తండ్రి దగ్గరికి. జాగ్రత్తగా విను, ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ కాళ్ళు పట్టేసుకునే అంత అవసరం లేదు. నేను ఇంకా 40 రోజులు మీతోనే ఉంటాను. కాబట్టి నువ్వు వెళ్ళి 17వ వచనం 2వ లైన్, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. బైబిల్లో ఒకే ఒక్కసారి కనబడిన స్టేట్మెంట్. నిన్న నేను చెప్పలేదు ఈ మాట మీకు, ఈరోజు చెప్తాను. నా సహోదరుల యొద్దకు వెళ్ళి. స్వయంగా పునరుద్ధరణని యేసు చెప్తున్న మాట. గో టు మై బ్రదర్స్. ఫ్రెండ్స్ అన్నాడు అప్పుడు దాకా, సేవకులు అన్నాడు, శిష్యులు అన్నాడు ప్రభు, బానిసలు అని కూడా అన్నాడు అప్పుడు దగ్గర. కానీ పునరుద్ధరణుడు అయిపోగానే పేతురు ఏమైపోయాడంటే యేసు ప్రభుకి సహోదరుడు. హల్లెలూయా. ఎవరు మనం ఇప్పుడు? యేసయ్యకి బ్రదర్స్. We are his brothers. What a wonderful promise we have. ఎంత గొప్ప వాగ్దానం మనకు. ఎంత బానిస దగ్గర మొదలైన ఒక విశ్వాసి బ్రతుకు శిష్యుడిగా మారింది. శిష్యుడు స్నేహితుడిగా మారాడు, స్నేహితుడు సహోదరుడిగా మారాడు. ప్రమోషన్స్ అండి. మీరు ప్రభువుని ప్రేమించే కొలది ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి వెళ్తారనమాట. ఎంత బాగుంది కదా. మీరు బానిసగా ఉన్నారేమో, ఈరోజు ప్రమోట్ అవ్వండి శిష్యరికంలోకి. నేర్చుకోండి లేఖనాలను. నా వయసు అయిపోయింది, నాకు చదువు రాదని దుష్టుడు చెప్పే మాటల్ని వినొద్దు. యేసు చెప్పే మాటలు వినండి. ఒక ఆవిడ ఉందంట, 64వ సంవత్సరంలో ఆ తల్లి ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే 64వ సంవత్సరంలో రక్షించబడ్డదంట. 64 years రక్షించబడిన తర్వాత ఆ తల్లి శిష్యరికం ప్రారంభించిందంట. యేసు ప్రభు వాక్యాన్ని నేర్చుకోవడం, రోజు బైబిల్ చదవడం. ఆవిడికి అనుగ్రహించబడిన టైంలో మిగతా పనులు కూడా చేసుకోవాలి కదా. బైబిల్ చదివే టైంలో బైబిల్ చదివేదండి. అలాగా ఆవిడ 112వ సంవత్సరంలో ఈ రోజుకి బతుకుందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నరుడు ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి ఎంత తేడా. 64వ సంవత్సరంలో రక్షించబడ్డం ఏంటి, అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభిస్తే 112వ సంవత్సరం వరకు బ్రతుకునడం ఏంటి? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సమయం అయిపోతూ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. సమయము దేవుడి దృష్టిలో ఎప్పుడు అయిపోదు. ఆయన నిత్యుడు, ఆయనకి కాలము లేదు. మనకి కాలం ఉంది. ఆయన ఏదన్నా తారుమారు చేసేయగలడు. సో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ప్రభు శిష్యరికం చేయండి, ప్రభువుకి స్నేహితుడిగా మారండి. స్నేహితుడిగానే ఉండిపోవడం కాదు, ఆయనకి సహోదరుడుగా మారింది. పేతురు యేసుని తృణీకరించాడండి. యేసుని 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడండి. కానీ ఏమంటున్నాడు ప్రభు? వెళ్ళి నా సహోదరులకు చెప్పు. మనం తప్పిపోవచ్చు, కానీ ఆయన తప్పు.
నీకు తెలుసా, యేసు ప్రభు చెయ్యిని మీరు పట్టుకోలేదు, యేసు ప్రభువే మీ చెయ్యిని పట్టుకున్నారు. మనం పట్టుకొని ఉంటే మనం వదిలేసి ఉండేవాళ్ళని. ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఇప్పటికీ ఆయన సురక్షితమైన రెక్కల క్రింద మనం దీనులమై వర్ధిల్లుతున్నాము. నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పు. అబ్బా, ఎంత హ్యాపీగా ఉందండి ఈ మాట. పరలోకంలో వాళ్ళందరూ యేసే సహోదరులు. అపోస్తలులు, సేవ చేసిన వాళ్ళు, దైవజనులు యేసయ్యకి సహోదరులుగా కూర్చుంటారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఈ సహోదరులందరూ ఏలుతారు. ఇప్పుడు మోడీ గారు ఎలా ఏలేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఏలుతున్నారు, మంత్రులు ఎలా ఏలుతున్నారు మీకు అర్థమవుతుంది. మా ఇంటి పక్కనే రోడ్లు రవాణా శాఖ మంత్రి వర్యులు కృష్ణదాస్ గారు మాకు బాగా పరిచయస్తులు, ఇప్పుడు మంత్రి, చక్కటి సేవను అందిస్తూ ఉన్నారు. ఇలా దేవుని సహోదరులు, యేసు యొక్క సహోదరులు 1000 పరిపాలనలో ఏలుతారు. వీళ్ళే మినిస్టర్లు, వీళ్ళే ఐపీఎస్లు, వీళ్ళే ఐఎఫ్ఎస్లు. వీళ్ళ ద్వారా ప్రభు తన రాజ్యం చేస్తారు. అందుకే సేవకులుగా, శిష్యులుగా మనల్ని ప్రభు నలగొడతాడు. కారణం ఏంటంటే అంతగా మనము 1000 పరిపాలనలో ప్రభు రాజ్యంలో మనము సుఖపడతాము. ఆకలి లేదు, దాహం లేదు, లంచం లేదు, గొడవే లేదు, షుగర్ లేదు, బీపీలు లేవు, ఎక్కడ చూసినా సుభిక్షత, పొలాలు, మంచి ఫలాలు, పొలంలో ఏ తెగులు ఉండదు. ఈరోజు నేను ఒక వైన్ తయారు చేద్దామని గ్రేప్స్ కొన్నాను. తక్కువ ఉంది కదా రేట్ అని. తీరా చూస్తే ఆ గ్రేప్ లో పురుగు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసి. ఆ కన్నా 1000 పరిపాలనలో పంట ఎలా ఉండదంట. పంటలో పురుగు ఉండదు, పంటలో తెగులు ఉండదు, కంప్లీట్ రెస్టరేషన్. హల్లెలూయా. అంత మంచి పరిపాలన ఉంటది. పేదడు ఉండడు, అందరికి సమన్యాయం, అందరూ రిచ్చే, అందరూ పూరే, చక్కగా బ్రతుకుతారు. మంచి పంట, తోటకూరకి తెగులు ఉండదు, పాలకూరకి తెగులు ఉండదు, చక్కటి ఫుడ్ తింటామండి. క్యాస్ట్లు ఉండవు. స్కూల్ అప్లికేషన్ నింపినప్పుడు క్యాస్ట్ ఉండదు, అక్కడ రిలీజియన్ కోలం ఉండదు. ఎందుకంటే యేసయ్య రాజ్యం అది. ఇప్పుడు దుష్టుల రాజ్యం ఇది, లంచగుండి రాజ్యం ఇది, కులతత్వపు రాజ్యం ఇది. మతాల పేరట, కులాల పేరట మనుషుల్ని విడగొట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు నిజం. ఇది అందరికీ తెలుసు, కానీ అలవాటు అయిపోయింది అన్న. కానీ యేసయ్య రాజ్యం ఎంత బాగుంటుందో. ఆయన సహోదరులుగా ఉందాం, ఆయన సహోదరులుగా మనందరం కూడా వర్ధిల్లుదుము గాక. ప్రభు అంటారు, నా తండ్రి, నా రక్తములో మీరు కడగబడ్డారు కాబట్టి మీ తండ్రిగా. హల్లెలూయా. యేసయ్య తండ్రి మన తండ్రి అయ్యాడు. అంతేకాదు, నన్ను మీరు విశ్వసించారు కనుక ఇదిగో మీ దేవుడే నా దేవుడుగా. ఇటు హ్యూమన్ టెస్టిఫై చేస్తున్నారు ప్రభు, ఒక పక్క డివైన్ టెస్టిఫై చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికతలో, దైవత్వంలో సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను నమ్మారు కాబట్టి నా తండ్రి మీ తండ్రి. మీరు నన్ను నమ్మారు కాబట్టి ఇదిగో మీ దేవుడే నా దేవుడు. ఒక మానవ కోణములో మానవుల తరపున నిలబడ్డారు, అటు దేవునిగా దేవుని తరపు కూడా నిలబడ్డాడు యేసు ప్రభు. ఒక డివినిటీ, ఒక త్రిత్వంలో ఆయన అక్కడ స్టేట్మెంట్ ని 17వ వచనంలో ఇస్తూ ఉన్నారు. ఇందులో 18వ వచనం, మగ్దలేని మరియ వెళ్ళి నేను ప్రభువుని చూచానని, ఆయన నాతో ఈ మాటలన్నీ చెప్పారని శిష్యులకు తెలియజేసిన తర్వాత శిష్యులు నమ్మారనుకుంటున్నారా? నాకు ప్రభు కనపడ్డాడు, ప్రభు ఇగో ఈ మాటలు చెప్పాడు, ఆయన మీద నేను అమాంతంగా వెళ్ళి పడిపోతుంటే నన్ను పడిపోద్దని చెప్పాడు, నేను తండ్రికి ఇంకా ఆరోహణం అవ్వాలని చెప్పారు, నాది మహిమ శరీరం, నువ్వు ఎలా పడితే అలాగ వచ్చి నన్ను ముట్టుకోకూడదని చెప్పాడు ప్రభు అని ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు పిచ్చిదాన్ని చూస్తున్నట్టు. ఏంట్రా మగ్దలేని మరి పిచ్చికని పట్టిందా ఏంటి? తెల్లవారు వెళ్ళింది, పాపం తెగ తిరిగేసింది అటు ఇటు, ఆ పిచ్చిలో ఏదో మాట్లాడేస్తుందని శిష్యులందరూ అనుకుంటున్నారు. బహుశా అనుకుంటున్నాను నేను, ఆ మేడగది మీద ఉన్నారేమో. పస్కా పండగ భోజనం తిని, ప్రభురాత్రి బల్ల తిని ఒలివల కొండ మీదకి వెళ్ళారు కదా, మార్కు మేడగది, మార్కు యొక్క మేడగది, ఆ మేడగది మీదే ఉన్నారనుకున్నాను ఇప్పుడు దాక్కొని. అక్కడికి వెళ్ళింది ఈ తల్లి అక్కడికి వెళ్ళి చెప్తుంది, ప్రభు నాకు కనపడ్డాడని అంటే పిచ్చిదాన్ని చూసినట్టు. చెప్పు, నువ్వు చెప్పమ్మా అని నవ్వుకుంటున్నారు.
ప్రభు షాక్ లో ఉండిపోయింది అమ్మ అనుకుంటున్నా, కానీ ఆవిడ చెప్తుందంతా నిజమే. చూద్దాం ఇంకా ఏమైందో. 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఈయనేమో ప్రభు పునరుద్ధారుడై నా సహోదరులని స్టేట్మెంట్ ఇస్తే ఆయన సహోదరులు భయపడి, ఎవరికి? యూదులకు. ఎవరి యూదులు? యోధా గోత్రములో యోధా సింహముగా జన్మించిన యేసు ప్రభు సొంత గోత్రం, సొంత ప్రజలకు యేసయ్య శిష్యులు భయపడుతున్నారు. పరిస్థితులు అలా ఉన్నాయి. ఏం చేద్దాం? ఎక్కడ యేసు ప్రభుని ఆల్రెడీ సిలువేసి చంపేశారు, మమ్మల్ని కూడా ఎక్కడ చంపేస్తారని భయపడి 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 నక్కి నక్కి భయం. దుష్టుడు ఈరోజు సంఘములో ఉపయోగిస్తున్న అతి పెద్ద అగ్నిబాణము. ప్రియా యేసయ్య శిష్యులారా, సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచం గురించి చదివారు, సర్వాంగ కవచం గురించి విన్నారు, సర్వాంగ కవచం గురించి స్కిట్లు వేశారు, సర్వాంగ కవచం గురించి పాటలు పాడారు. మంచిది, అదంతా తీరి ఇప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించే సమయం వచ్చింది. వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ధరించండి, అమర్చండి, ధరించుకోండి. యుద్ధానికి రెడీ అవ్వండి, యుద్ధానికి రెడీ అవ్వండి. మొన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రాణాలకు తెగించారండి. వాళ్ళు కూడా గ్యాస్ పెంచారు, తెగించెళ్ళారు ప్రాణానికి. నిన్న నేను ఏదో ఒక వీడియో చూశాను, ఒక ట్రూ స్టోరీ అంట అది. ఒక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ మిలిటెంట్ ని పట్టుకోవడానికి వెళ్ళిన ఒక యుఎస్ సోల్జర్ స్టోరీని చూశాను. భయపడిపోయాను, ఏడుపు వచ్చింది. ఆ వీడియో చూస్తుంటే ఆ సైనికుడు పడిన వేదన, నరకం చూసి నేను అనుకున్నాను, ఒక తీవ్రవాదిని చంపడానికి ఒక యుఎస్ ఆర్మీ మ్యాన్ అంతగా ప్రయాసపడితే, క్రీస్తు మంచి సైనికుడు వల్లే నేను ఎంత పోరాడాలి? ఈరోజు ఆ సైనికుడికి వచ్చిన శ్రమలేం నాకు రాలేదు, మరి నేను ఎంత ధైర్యంగా పోరాడాలి అని నిన్న అర్ధరాత్రి నన్ను నేను చాలా మోటివేట్ చేసుకున్నాను. చాలా మందికి నిద్ర బాగా పడుతుంది, కొందరు నిద్ర బాగా పడుకున్నారు, కానీ నాకు నిద్ర పట్టలేదు. ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటే, ప్రభువా ఏంటి సంఘంలో శిష్యులలో మాలో ఈ అవిశ్వాసం ఎందుకు? వై ఆర్ వి ఆర్ సో ఇమ్మెచ్యూర్డ్ ఇన్ యూ? నీలో ఎందుకు ఇంత వెనకబాటు స్థితి? నీలో ఎందుకు ఈ నిలువెచ్చని స్థితి? ఇన్ని బైబిల్ ఉన్నాయి మా ఇంట్లో, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చో, ఇన్ని ఆత్మీయ జ్ఞానాన్ని మాకు ఇచ్చో, మరి ఎందుకు మేము ఇంత వెనకబడి ఉన్నాం ప్రభువా? నిద్ర పట్టట్లేదు, ఏం చేద్దాం? ఆ టైంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ఆ సోల్జర్ తన కంట్రీ కోసం ఒక్క చిన్న మిస్కమ్యూనికేషన్ అవడంతో ఆ సైనికుడు బతికుండగా నరకం చూశాడు. చూసిన వాళ్ళకే భయం వేస్తుంది. ద లాస్ట్ సోల్జర్, ఆ మూవీ పేరు. భయం వేస్తుంది, లిటరల్ గా చెప్తున్నా. చెమటలు పట్టిస్తాయి ఆ వీడియో చూస్తూ కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈరోజు క్రీస్తు మంచి సైనికుల వల్లే మనం ఎంతగా పోరాడాలండి? ఒకసారి ఆలోచించండి. ఈ లైఫ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం పోరాడే వాళ్ళము. వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. వాడు వేసే ఈ అనుమానము, భయం అనే అగ్నిబాణమును వాడిని మీ చేతిలో ఉన్న విశ్వాసం అనే డాలుతో దాన్ని ఎదిరించి వెయ్యండి. మీ చేతిలో ఉన్న 2 అంచులు కలిగిన వాడి అయిన వాక్యం అనే ఖడ్గంతో వేయండి, వాడండి. అంత వాక్యం మీ మైండ్ లో డిపాజిట్ అయిందని కాదు, ఆ వాక్యాన్ని మీరు ఎంత వాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు కదా శోధించడానికి. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నా అక్కడ యేసు నామంలో పో, తండ్రి నామంలో పో అని సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారా? ఎన్నో. ఈరోజు మన వాళ్ళు యేసునామంలో పో, ఏమీ పోవట్లేదు. అనొద్దు, ఏమనుకోద్దు, అని క్షమించండి. దరిద్రం పెరుగుతుంది తప్ప దరిద్రం తగ్గట్లేదు. పో పో అంటున్నారు, ఏం పోవట్లేదండి. ఇంకా ఎక్కువ డిపాజిట్స్ అవుతున్నాయి. పో కాదండి, యేసు ప్రభు మనకు మాదిరి కదా. ప్రభు దగ్గరికి దుష్టుడు వచ్చాడు, శోధకుడు వచ్చాడు. ఈరోజు మన దగ్గరికి శోధకుడు అగ్ని బాణాలు వస్తున్నాయి.
వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేస్తాడో చేయాలి. ఏం చేశారు మన ప్రభు? వాక్యాన్ని చెప్పారు. ఈ వాక్యానికి ఉన్న పవర్ ఏంటనుకున్నారు అసలు? నువ్వు పో అంటే పోతగా. ఒకప్పుడు అభిషక్తుడు లూసిఫర్, తేజో నక్షత్రము, దేవుని మహిమనంతటిని చూసిన వాడు, నువ్వు పో అంటే పోతగా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనమే వెక్కిరించబడ్డు మన జిమ్మికి. ఈరోజు COVID-19 పోనొచ్చు కదా. ఈ పోన్న వాళ్ళు ఎవరు కనపడరా ఇప్పుడు? టచ్ అన్న వాళ్ళు ఎవరు కనపడరా ఇప్పుడు? వీళ్ళు టచ్లు ఏమైపోయాయి, వీళ్ళు పోలు ఏమైపోయాయి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ఎప్పుడు అవసరం? రోగిగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం కదా. ఇప్పుడు మరి రోగాలు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు హీలింగ్ మినిస్ట్రీస్ అంతా ఏమైనట్టు? నేను విమర్శించట్లేదు, ఆలోచింపజేస్తున్నా. ప్రభు ఏం చెప్పాడంటే, శోధకుడు వచ్చినప్పుడు దేవుని వాక్యములో రాయబడినదేమనగా, దుష్టుడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడా పోయాడా? పోయాడు. హల్లెలూయా. నూతన నిబంధనలో ఒక అద్భుతమైన ఒక ఫ్యాక్టర్ చెప్తాను వినండి. దేవుడికి లోబడుడి, అపవాదిని ఎదురించు. చాలా మిస్టరీ ఇది. దేవుడికి లోబడం కానీ ఎవరిని ఎదిరిస్తాం? దుష్టుణ్ణి. ఆడు నవ్వుకుంటుంటాడు. ఓరే నువ్వు ఇంత ఫూల్ అనుకోలేదురా అనుకుంటుంటాడు వాడు. మన జిమ్మికులు కాడ భయపడ్డాడు. వాడు భయపడేది యెహోవా వాక్కుకు, వాక్యానికి తప్ప వాడికి దేనికి భయపడ్డాడు? మీరు దేవుని బిడ్డలారా, యూజ్ ద వర్డ్. నీ చేతిలో అతి అమూల్యమైన ఖడ్గము, రెండొంచుల ఎటైనా తగ్గిపోద్ది వాక్యం. అయితే ఏ వాక్యం ఎప్పుడు వాడాలో? ఆత్మ ప్రేరణ. అందుకే ఆత్మయందు నడుచుకోండి అంటాడు మా పౌలు. వాకింగ్ స్పిరిట్ అంటాడు కదా. ప్రేయింగ్ స్పిరిట్, వాకింగ్ స్పిరిట్. అప్పుడు తెలుస్తుంది దుష్టుడికి ఏ వాక్యం చెప్తాడు పోతాడు. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం వాడుదాం. కత్తి వరలో ఉండకూడదు, కత్తి ఎప్పుడు వేసేయాలి. సో ప్రొఫెసర్ రిలీజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. రిలీజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మనం యేసు వాక్కును రిలీజ్ చేద్దాం. ఈ అనుమానాలు, ఈ అపనమ్మకాలు, ఈ భయపడి, యూదులకు భయపడి, ఇదే భయం మళ్ళీ మేడగది మీద ఏమైంది? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వచ్చేటోడికి ఏమైంది? భయపడ్డారా? పేతురు లేచి నిలబడి 3 సార్లు పొంకాడా? అమ్మాయికి భయపడిపోయాడా? అమ్మాయి పేరేంటి? బెలీలాకు భయపడిపోయాడా? బెలీలాకు భయపడిపోయినోడు పరిశుద్ధాత్మ రాగానే శక్తి పొందుకున్నవాడే నిర్భయంగా అన్య భాషల్లో యేసు సువార్త చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భయపడినోడికి ఇప్పుడు భయం లేదు. ఒకప్పుడు భయపడ్డాడు, అది పాస్ట్, అది మరుగుచ్చుతనం, అది చిన్నప్పుడు, అదే 3rd క్లాస్ 4th క్లాస్ లో అయింది. కానీ ఇప్పుడు పీచీకి వచ్చేసాడు పేతురు, నిలబడిపోయాడండి, స్వార్థ చెప్పేస్తున్నాడండి. ప్రజలు భయపడిపోయి, పేతురులో ఉన్న భయం ఇప్పుడు పాజిటివ్ భయం అయిపోయి, యెహోవా యందు భయంగా మారిపోయి ప్రజల మీద భయం వచ్చింది. అలా అంటున్నారు, అయ్యా పేతురు మేమేం చేయాలి రక్షణ పొందాలంటే? సరే, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ భయపడి తలుపులు వేసుకున్నారండి. రాయండి చూడండి. తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా, భయంతో ఇంటి తలుపులు మూసేసుకున్నారు. భయంతో మేడగది మీద భయంతో ఇంటి తలుపులు మూసేసుకున్నారంట. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు రాగానే మూసి ఉన్న తలుపులు తెరవబడ్డాయి. ఆ రషింగ్ విండ్, బలముగా వీచే గాలి వంటి ధ్వని ఆ రూమ్ లోకి దూరుకోగానే అందులో ఉన్న చీకటి, భయం అంతా పోయిందండి బయటికి. ఇప్పుడు ధైర్యవంతులు అయిపోయారు. అబ్బో, పేతురు ఒక ప్రసంగానికి 3000 మంది. ఆ దలీలో కూడా రక్షించి పెడిపోయిందేమో, ఆ దలీలో ఉన్న దెయ్యం పోయిందేమో. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు హోలీ స్పిరిట్ అంటే? హోలీ స్పిరిట్ అంటే ఏమనుకుంటున్నారు? సో మీ భయాందోళన నుంచి మీరు బయటకు రావాలి. సర్వాంగ కవచాన్ని ధరించండి. మీ రక్షణకు ఒక శిరస్త్రాణం ఉంది. సైనికుడికి కిరీటం ఎలా ఉంటుందో,
బుర్ర మీద ఎవరైనా వచ్చి కొట్టినా అది గుచ్చుకోకుండా శిరస్త్రాణం ఉంటుంది. ఇగో మీ జీవితాన్ని కాపాడుటకు రక్షణ అనే కవచం నీ చుట్టూరు ఉంది. నెంబర్ 1, బిలీవ్ దట్. నెంబర్ 2, నీతి అనే మైమరుపు. ఎంతో కొంత నీలో నీతి ఉంది. యేసు ప్రభు నీలోకి నీతి ఇచ్చాడు. నీ క్రియలు లేని నీతి అది. నీలో కూడా క్రియల పరంగా కొంత నీతి నీకు ఉంది. నీకు తెలియదు. దుష్టుడు ఏమంటాడంటే నీలో ఏ నీతి లేదు, నువ్వు బాధ్యవి అన్నాడు. అబద్ధాలు కూడా చెబుతుంటాడు. అస్సలు అని మాటలు నమ్మ. నీలో కొంత మంచి కూడా ఉంది. మంచి లేనివాడు ఎవడు భూమి మీద లేడు తెలుసా. ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి ఉంటుంది. ప్రతి మనిషి చచ్చిపోయిన కసబులో కూడా, ఉరి తీసిన కసబు ఉన్నాడు కదా, వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి మనకు ఒక నీతి ఉంది. ఆ నీతి అనే మైమరుపుని ధరించండి. స్టార్ట్ లివింగ్ ఫర్ గాడ్ ఇన్ ద యాక్షన్ ఆఫ్ వర్డ్. ఈ వాక్య క్రియారూపకంగా మన జీవితంలో జరుగుతూ ఉండగా నీతి అనే స్థితి వస్తుంది. ఎవరైనా గుండెల మీద కత్తి కూర్చారనుకో, ఈ మైమరుపు ఏం చేస్తుంది? డిఫరెంట్ చేస్తుంది. కత్తి లోపలికి వెళ్ళదు. మనం నీతిగా ఉంటే దుష్టుడేసే అగ్నిబాణం మన లోపలికి వెళ్ళదు. అది ఇక్కడ తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామో ఈ నీతిమంతుడు రా. యోగు నీతిమంతుడు. యోగు చుట్టూరు కంచి. యోగు చుట్టూరు కంచి ఉంది. కంచి ఉంది. నీతిమంతుడు చుట్టూ కంచి ఉంది కాబట్టి దుష్టుడు రాలేడు, ముట్టలేడు. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, హల్లెలూయా. యేసిన తలుపు వేసినట్టే ఉంది. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన శక్తి ఏంటనుకున్నారు? రూములు బంధించలేవు, గోడలు బంధించలేవు, తలుపు బంధించలేదు. అలా వచ్చేస్తారు. సినిమాల్లో చూసే ఉంటాం కదా, ఆ సినిమాల్లో చూపిస్తారు కదా దెయ్యాలు అలా వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుందా? పునరుద్ధాన శక్తిలో మనకు ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి అక్షయతను ధరించుకున్న జీవితం మీద మనకి ఎంత ఆశ ఉండాలి దేవుని బిడ్డలారా. పునరుద్ధాన శక్తి చాలా ఇంపార్టెంట్. పునరుద్ధాన శక్తి మనకు చాలా ఇంపార్టెంట్. మరి టైం అయింది కాబట్టి ఈ రోజుకి 19వ వచనం దాన్ని నేను ఆపేస్తాను. రేపు దినాన్న మిగతా వాక్య లేఖన భాగాలను మనం ధ్యానించుకుందాం. యేసు స్వస్థపరుస్తాడు, అందరికీ తెలుసు. యేసు 5 రొట్లు 2 చేపల్ని 5,000 మందికి పంచుతాడు, అది అందరికీ తెలుసు. నీ అవసరతలకే యేసుని తెలుసుకోవడం కాదు, యేసు పునరుద్ధానుడు. పునరుద్ధానములో ఉండే ఆశీర్వాదాలు ఏంటి? పునరుద్ధానములో ఉండే బెనిఫిట్స్ ఏంటి? పునరుద్ధానుడైన యేసుని తెలుసుకో. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక డిగ్రీ లెవెల్కి రావాలి, ఒక పీజీ లెవెల్కి రావాలి, ఒక డాక్టరేట్ లెవెల్కి వెళ్ళాలి. స్కూల్ లెవెల్లో ఉండిపోవడం కాదు. మనం ఎదగాలండి, మనం ఎదుగుతూ ముందుకెళ్ళాలండి. నీకు అర్థమవుతుందా? సో ఒకవేళ దుష్టుడు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకవేళ స్కూల్ లెవెల్లో అభ్యంతర పరీక్ష ఉండుంటే, ఆపేసి ఉండుంటే ఏమీ పర్లేదు. మోకరించండి, జస్ట్ మోకరించండి. దేవుడికి లోబడడం అంటే ఏంటి? లిటరల్ గా లోబడము. మనుషుల ముందు భంగిమలు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు, నీ ఆత్మలో దేవుడికి లోబడు. నువ్వు లోబడితే దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు. నువ్వు ఎక్కడ డిమోట్ అయ్యి లేదా ఎక్కడ నీ ఆధ్యాత్మిక స్థితి స్తంభించేసిందో, బహుశా 7th లో 8th లో 9th క్లాస్ లో స్తంభించిందేమో నీ ఆధ్యాత్మిక, నీ స్పిరిచువల్ లైఫ్ స్టైల్, నీ క్రైస్తవ జీవితం స్తంభించిందేమో. ప్రభుకు లోబడ్డావు అనుకో, ప్రభు మళ్ళీ నిన్ను ప్రమోట్ చేయడం ప్రారంభిస్తావు. 10th క్లాస్కి వచ్చేస్తావు, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతావు, ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతావు, డిగ్రీకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళి 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 చివరికి నిత్య జీవ వారసుడు వెళ్ళిపోతావు. కాబట్టి ఈ వండర్ఫుల్ టైంలో వండర్ఫుల్ గాడ్ వండర్ఫుల్ మెసేజ్ మనకి ఇస్తున్నాడు. కాబట్టి అగ్ని బాణాలను ఎదిరిద్దాం, సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. అతి కృప ప్రభు మనందరికీ
దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే. తండ్రి నాయనా, నీ బిడ్డలు ఎంతో ప్రభు ఈ లాక్డౌన్ లో ఎంతో మానసిక ఒత్తిడికి గురై కూడా నీ వాక్యాన్ని క్రమంగా వింటున్నాను. నీ వాక్యం విన్నప్పుడు మా భయాల్లో నుంచి మేము బయటకు వచ్చేస్తాం, మా కలవరాల్లో నుంచి మేము బయటకు వచ్చేస్తాం, మా చింతల నుండి మేము బయటకు వచ్చేస్తాం. కనుక మాకు సహాయం చేయండి, మీ కృప మాకు తోడుగుంచండి ప్రభా. నాయనా, ఇగో ప్రతి భయము నుండి మీ బిడ్డలను మీరు విమోచించి, అలనాడు శోధకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ రీతిగా మీరు వాక్యం ద్వారా ఆయన జయించారో, అలాగే మేము కూడా సర్వాంగ కవచమును ధరించిన వారమే నీ వాక్కు చేత పరిస్థితులను జయించి ముందుకెళ్ళినట్లు సహాయం చేయమని దేవా, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న స్వరూపం బ్రదర్ని బట్టి మేము దీవిస్తూ, వారి కుటుంబాన్ని మేము దీవిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇగో తండ్రి ప్రతి భయము, ప్రతి కలవరము, ప్రతి నాయన ఆత్మీయంగా ఎదగకుండా స్తంభించిన పరిస్థితులన్నిటినీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి రిలీజ్ హిమ్ లార్డ్, రిలీజ్ హిస్ ఫ్యామిలీ లార్డ్. అయినా మేము విమోచిస్తున్నాం, మేము యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. తండ్రి వారి ఎదుగుదల ఇక్కడి నుంచి నాయన ఇగో మీ చిత్తంలో డ్రాస్టిక్ గా ఉండును గాక ప్రభా. నాయన మీ కొరకు విరిచిన రొట్టెలుగా నాయన వారి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందరు గాక. వారు మీ వారి జీవితంలో మీరు పెట్టిన ఆ యొక్క తలాంతులను వారు వర్ధిల్ల చేసుకుందురు గాక. సాయం చేయండి. అలాగే వాక్యం ఏంటంటే ప్రతి కుమారుడు కుమార్తె వారి కుటుంబాన్ని దీవించి, వారి జీవితాల్లో మీరు ఏ తలాంతులు పెట్టారు అది మీ రాజ్య వ్యాప్తికి వాడబడినట్లు సహాయం చేయమని మమ్మల్ని మేము మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం. యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుడు నానాటికి మనకి బలాభివృద్ధి కలుగజేస్తూ తన చిత్తములో మనకి సఫలతనిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.